వెల్కమ్ టు 1 టీవీ స్పెషల్ అనాలిసిస్. నేను మీ ఆర్కే. వైసీపీకి సంబంధించినటువంటి యువ నాయకుడు, విజయవాడకి చెందినటువంటి సీనియర్ పొలిటీషియన్ అయినటువంటి దేవినేని నెహ్రూ వారసుడైనటువంటి దేవినేని అవినాష్ అలుపెరగని పోరాటం చేస్తున్నాడా అంటే ఖచ్చితంగా అలుపెరగని పోరాటం చేస్తున్నాడనే చెప్పాలి. అసలు అలుపెరగని పోరాటం అనే పదం ఎందుకు చెప్పాల్సి వస్తుందంటే, దేవినేని అవినాష్ 2019 ఎన్నికల్లో గుడివాడ నుంచి టీడీపీ తరఫున పోటీ చేశాడు. ఓటమి ఎదురైంది. 2024 అప్పుడు కూడా విజయవాడ తూర్పు నుండి ఆ నియోజకవర్గం నుండి పోటీ చేశారు. అక్కడ ఓటమి ఎదురైంది. వైసీపీ తరఫున పోటీ చేశారు ఆ సమయంలో, కానీ ఓటమి. దీనికి ముందు అంటే 2014లో కాంగ్రెస్ పార్టీ తరఫున విజయవాడ ఎంపీగా కూడా ఆయన పోటీ చేశారు. మొత్తం 3 దఫాలుగా పోటీ చేసినా కానీ ఇంతవరకు ఆయనకి విజయపు తలుపు అనేది ఆయన తట్టలేదు. కానీ వరుసగా ఆయన పోటీ చేయడమే తప్ప ఇంతవరకు గెలుపు గుర్రం అనేది ఎక్కిందే లేదు. మరి ఈ సంవత్సరం 2026 నుంచి అయినా ఆయన సక్సెస్ ట్రాక్ ఎక్కుతాడా అంటే చూడాలి అనుకోవాలి తప్ప నమ్మకాలైతే లేవు అంటున్నారు రాజకీయ పండితులు. మరి ఆ ఆశలు తీరాలంటే అది కేవలం జగన్మోహన్ రెడ్డి మీదే ఉంది అంటోంది అవినాష్ వర్గం. అసలు అవినాష్ ఏం కోరుతున్నాడు? ఇప్పుడు నెక్స్ట్ వచ్చి 2029 ఎలక్షన్స్ వస్తున్నాయి కాబట్టి అప్పుడు గెలవాలి అంటే అవినాష్ రెడ్డికి ఏం కావాలి? ఆయన ఏం కోరుతున్నాడు? ఇంతకుముందు ఆయన కోరినవన్నీ ఇచ్చినా కానీ ఓటమి పాలయ్యాడా, లేకపోతే ఆయన అయిష్టంగానే పోటీ చేశాడా అనేటటువంటిది. కానీ ఇప్పుడు ఉన్నటువంటి రాజకీయ పరిణామాలు చూస్తే అవినాష్ రెడ్డి ఒక కోరిక కోరుతున్నారట. ప్రస్తుతం ఆయన విజయవాడ వైసీపీ ఇన్ఛార్జిగా ఉన్నారు. ఈ నేపథ్యంలో ప్రస్తుతం తూర్పు నియోజకవర్గం వైసీపీలో ఆయన ఇన్ఛార్జిగా ఉన్నప్పటికీ ఆయన మనసు మాత్రం ఆ నియోజకవర్గం వైపు లేదు, కానీ ఇంకో నియోజకవర్గం వైపు ఉంది. ఆ నియోజకవర్గం నుంచి పోటీ చేస్తే తన గెలుపు సాధ్యమవుతుంది అనేటటువంటిది అవినాష్ రెడ్డి కోరికట. ఆ నియోజకవర్గం ఏదైనా ఉందంటే అది పెనమలూరు వైపే ఉంది. ఎందుకంటే పెనమలూరు అనేది తన సొంత నియోజకవర్గంగా భావిస్తారు. అది ఒక బలమైన కారణం. ఎందుకంటే తన తండ్రి అయినటువంటి దేవినేని నెహ్రూ పెనమలూరులో బలమైన వర్గం ఉంది. గతంలో చూస్తే కంకిపాడు నియోజకవర్గం పరిధిలో ఉన్న నేపథ్యంలో అక్కడ కమ్మ సామాజిక వర్గం పట్టు అనేది ఎక్కువగా కనిపిస్తుంది. ఇక్కడి నుంచి వచ్చే ఎన్నికల్లో పోటీ చేస్తే తనకు విజయం సాధ్యమవుతుంది అనేటటువంటిది దేవినేని అవినాష్ యొక్క భావన. ఇదే విషయాన్ని ఇప్పటికీ 2 సార్లు ఆ పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డిని కలవడం జరిగింది, విన్నవించడం జరిగింది. అయితే ఇక్కడ ఒక ప్లస్ పాయింట్ ఉంది. అదేంటనేది చూస్తే పెనమలూరులో గత ఎన్నికల వరకు కొలుసు పార్థసారథి ఉండేవాళ్ళు. ఆయన పార్టీ మారడం జరిగింది. అంటే పెనమలూరులో కొలుసు పార్థసారథి నుంచి పోటీ లేదు. మరి అక్కడ జోగి రమేష్ని తీసుకొచ్చారు. ఆయన కూడా ఓటమి పాలయ్యారు. మైలవరం తన సొంత నియోజకవర్గం అంటూ ఆయన కూడా అక్కడి నుంచి వెళ్ళిపోయారు. కాబట్టి ఇప్పుడు పెనమలూరు అనేది ఖాళీగా ఉన్నటువంటి నియోజకవర్గం. కాబట్టి దీన్ని నాకు ఇవ్వండి అనేటటువంటిది అవినాష్ కోరుతున్నారు. అయితే ఆయన కోరికైతే కోరాడు, కానీ ఆ పార్టీ నుంచి ఎటువంటి సూచనలు కానీ సలహాలు కానీ డిక్లేర్ కానీ అనేది రాలేదు. దీన్ని బట్టి చూస్తే పార్టీ లైన్ మరోలాగుంది. అంటే పార్టీ ఆలోచన వేరే విధంగా ఉంది అనేటటువంటిది వినిపిస్తుంది. విజయవాడ ఎంపీ స్థానాన్ని తీసుకోండి అనేటటువంటిది పార్టీ వైపు నుంచి అతనికి అందుతున్నటువంటి సమాచారం. ఇక్కడ గెలిపించుకునే బాధ్యత ఒకవేళ అక్కడి నుంచి కానీ మీరు పోటీ చేస్తే ఆ బాధ్యత మేమే తీసుకుంటామంటున్నారు. అంటే గతంలో కూడా ఆయన పోటీ చేసినప్పుడు ఇటువంటి భరోసాని ఇచ్చారు, కానీ అది ఎంత మేరకు సక్సెస్ ట్రాక్ ఎక్కలేదు. దీన్ని బట్టే అవినాష్ రెడ్డి మాత్రం తాను ఎంపీగా పోటీ చేసే ఉద్దేశం అయితే అక్కడి నుంచి లేదు. నాకైతే పెనమలూరే కావాలి, ఇది దేవినేని అవినాష్ కోరుతుంది. ఇప్పుడు అధిష్టానం ఇటు అవినాష్ రెడ్డి వీళ్ళిద్దరి మధ్య కోల్డ్ వార్ జరుగుతున్నట్టుగా పార్టీ నాయకులే చెప్తున్నారు. పార్టీ వచ్చి విజయవాడ నుంచి పోటీ చేస్తే ఎంపీ అభ్యర్థిగా మేము ఇస్తామంటుంది, కానీ నాకు అవసరం లేదు, ఎంపీ అవసరం లేదు, నేనైతే అసెంబ్లీ నుంచే పోటీ చేస్తాను, అది కూడా పెనమలూరు నుంచే పోటీ చేస్తానంటున్నారు. మరి ఇంత కోల్డ్ వార్ జరుగుతున్నప్పుడు ఆయన కోరుతున్నట్టుగా జగన్మోహన్ రెడ్డి ఏమైనా కరుణిస్తారా? ఇప్పుడు వైసీపీలో ఇదే హాట్ టాపిక్గా మారుతుంది. ఇప్పటి వరకు పోటీ చేయడమే తప్ప తనకైతే గెలుపు గుర్రం ఎక్కే అవకాశం రాలేదు. వచ్చే 2029 ఎన్నికల నాటికి విజయం దక్కించుకొని మొదటిసారైనా కానీ గెలుపు తలుపు తట్టాలి అనేటటువంటి ఆలోచన ఆయన చేస్తున్నారు. మరి దేవినేని నెహ్రూకు ఉన్నటువంటి ఫాలోయింగ్ పెనమలూరులో దాన్ని ఉపయోగించుకొని ఈసారైనా కానీ గెలుపు గుర్రం ఎక్కాలి అనేటటువంటిది దేవినేని అవినాష్ యొక్క ఆలోచన. మరి చూడాలి
పార్టీ అధిష్టానం ఏ మేరకు ఒప్పుకుంటుంది, అవినాష్ రెడ్డి కోరికను మన్నించి పెనమలూరు నియోజకవర్గాన్ని ఆయనకు అప్పచెప్తుందా? ఆ విధంగా అప్పచెప్తే దేవినేని అవినాష్ రెడ్డి కూడా చాలా హ్యాపీగా ఉంటారు. ఎందుకంటే మిగతా నియోజకవర్గాల కంటే కూడా పెనమలూరు నియోజకవర్గం నుంచి ఆయన పోటీ చేస్తే గెలిచే అవకాశాలు ఉంటాయి. ఇప్పుడున్నటువంటి పరిస్థితిలో అంటే వైసీపీ పార్టీ ఉన్నటువంటి పరిస్థితుల్లో తన సామాజిక వర్గం కానీ అలాగే తన తండ్రి యొక్క పట్టు ఉన్నటువంటి ఆ నియోజకవర్గం నుంచి పోటీ చేస్తే ఖచ్చితంగా గెలిచే అవకాశం ఉంటుంది. కానీ మిగతా ఏ నియోజకవర్గం నుంచి చేసినా కానీ ఇంతకుముందు మనం చూసాం వేరే నియోజకవర్గాల్లో అభ్యర్థులను నిలబెట్టి, ఇప్పుడు తిరుపతిలో ఉన్న అభ్యర్థిని అంటే చంద్రగిరిలో ఉన్న చెవిరెడ్డి భాస్కర్ రెడ్డిని కూడా ఒంగోలులో నిలబెడితే ఎటువంటి వచ్చాయి. అటువంటి పరిణామాలు రాకుండా ఉండాలంటే ఖచ్చితంగా పెనమలూరు నుంచే పోటీ చేయాలనేటటువంటిది దేవినేని అవినాష్ యొక్క ఆలోచన. మరి చూడాలి అధిష్టానం ఏ మేరకు నిర్ణయం తీసుకుంటుంది. అటు పెనమలూరునే కేటాయిస్తుందా లేదా విజయవాడ తూర్పు అటువైపే నిలబడమని చెప్పి ఆదేశాలు ఇస్తుందనేది చూడాలి. దీనిపైనే అవినాష్ రెడ్డి యొక్క భవితవ్యం కూడా ఉంటుందంటూ అవినాష్ రెడ్డి యొక్క సన్నిహితులు కూడా చెప్తున్నటువంటి మాట. సో ఈ అంశంపై మీ అభిప్రాయాలు కామెంట్ రూపంలో తెలియజేయండి. చూస్తూనే ఉండండి 1TV స్పెషల్ అనాలిసిస్.